महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विसर् रे लेवरा प्रवीण ప్రవీణ్ లేవరా మంచి నుంచి నిమ్మకాయతో లెమన్ జ్యూస్ చేసి తీసుకొచ్చాను తాగుతావా ఈవిడే మా అమ్మ. సంబంధం లేని టైంలో సంబంధం లేని పనులు చేస్తూ ఉంటుంది. పేరు సరోజ. భక్తిలో పిచ్చి పీక్స్. దీంట్లోనే రాసి చదువుకోరా కన్ఫర్మ్ గా నువ్వు పాస్ అయిపోతావు. నేను చెప్పలా పరమ భక్తివంతురాలు. పూజలు పునస్కారాలు పరిహారాలు చిక్కుకు పొద్దురా మెల్లగా. ఈ లవ్ టార్చర్ మా ఇంట్లో నాకు ప్రాబ్లం. యాండి 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 లేవండి. ఏంటే ఇదిగోండి ఏంటే ఇది? అంటే అది మన వాడి కోసం దేవుడికి మొక్కుకుని మంత్రించి నిమ్మకాయతో జ్యూస్ చేస్తే వాడు వద్దు పొమ్మన్నాడండి. మీరు తాగండి. తెల్లారు 5 గంటలకు లేపి ఆడు తాగనన్ను చూసి నన్ను తాగమంటున్నావంటే ఈ కొంపలో అంత పనికిమాల ఎదవలా కనపడుతున్నానేంటి నీకు? అవునండి. ఏంటి? కాదండి, ఇది వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మీరు తాగేయండి. గాడిద వచ్చైనా తాగుతానేమో గానీ ఆ గాడిద కోసం చేసిన చూసి సచ్చినా తాగనే నేను. దిస్ ఇస్ మై డాడీ ఉన్నికృష్ణన్. ఆయన దృష్టిలో ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. స్వాగతం. బోర్న్ ఇన్ కేరళ, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఆయన లైఫ్ లో ఆయనకున్న ఒకే ఒక ప్రాబ్లం నేనే. పెళ్ళి పిల్లాడు పుట్టే వరకు నేనే తన లవ్ అని చెప్పేది. ఈ ఎదవ ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచి వాడే తన లోకం అంట. ఒక్క గుడ్డులో ముక్కైనా పెట్టే దిక్కే లేదు. ఎదిగే పిల్లాడు వాడిని తినవండి. ఇదంతా చూసి మీరు మామూలు మీరేం జాలి పడక్కర్లా. ఇవన్నీ మనసులో పెట్టుకొని నన్ను మా అమ్మని బాగా వేసుకుంటాడు. లాంగ్ 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 ఎగో ఐ వాచ్ షీ వాచ్ లవ్ స్టార్టెడ్. నేను చెప్పలా వేసుకుంటాడని. మా ఆవిడ అప్పట్లో ఒక ఆంగ్లో ఇండియన్ లేడీని లవ్ చేశాడు. ఈయన కొన్ని ఇంగ్లీష్ టాలెంట్ చూసి పొమ్మంది. తాగిన ప్రతిసారి అదే స్టోరీ అరిగిపోయిన రికార్డులో చెప్తూనే ఉంటాడు. Andrea flushed my heart, put them downstairs. Tight press, very tight press. Come on, Andrea, catch my hand. ఏంటండి ఇప్పుడు డాన్స్ ఏంటండి? తాగేసి మీరు మీ పిచ్చి చేస్తారు. ఈ దారుణాలు చూడాల్సిన కర్మ నాకేంటండి? ఇలాంటి ఎదవ టార్చర్ వల్లే ఈయనంటే నాకు అస్సలు పడదు. ఏ ప్రవీణ్ తొందరగా రారా, నెట్ సెంటర్కి వెళ్ళాలి. తప్పుకోమ్మా తప్పుకోమ్మా తప్పుకోమ్మా. తమ్ముడు తమ్ముడు ఇది చూసి చెప్పమ్మా. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. చెప్పమ్మా లైఫ్ మ్యాటర్ అమ్మా ప్లీజ్ 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 తొందర ఏంటి తమ్ముడు చూసి చెప్పమ్మా కొంచెం ఫాస్ట్. దీని లోపలికి వెళ్ళిపోతావు ఏంటి? కాస్త ఆగు. జస్ట్ చూసానంతే. ఇదిగో తీసుకోమ్మా. పాస్ అయిపోయాడా? సరే సరే వెళ్తున్నా. కాస్త దారి పక్క. అయ్యో కాలు తొక్కేసాం కదమ్మా. అయ్యో భయమేస్తుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. 37 35 36 37. మీ బాబు స్కూల్ వస్తా. కాదండి మా అబ్బాయి పాస్ అయ్యాడు. టెన్త్లో 35 36 37 వస్తే మరి ఇంటర్లో 85 86 87. రే నువ్వు ఐఏఎస్ అవుతావురా. ఆపేవే. ప్రతి సబ్జెక్ట్ లో 70 మార్కులు వచ్చిన నేనే ఆటో నడుపుకుంటున్నా. మీ కొడుకు జస్ట్ పాస్. ఇది మీకే ఓవర్ అనిపించట్లేదా మేడం? అది నీ తలరాతమ్మా.
నేను చెప్తున్నానుగా నా బంగారం ఐఏఎస్ అవుతాడు. బొంగు అవుతాడు. ఆడి గురించి నాకు చెప్తున్నావా? 100% ఫెయిల్ అయి తీరుతాడు. నేను చెప్తున్నాను కదా, మా ఆవిడ ఏమండి అని కేకలు పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది, అప్పుడు నమ్ముదు కానీ. చెప్పానా? ఏమండి మన కొడుకు ఐఏఎస్ అండి. ఏంటి ఐఏఎస్? మన అబ్బాయి 10th పాస్ అండి. పాసా? కంగ్రాచులేషన్. థ్యాంక్స్ డార్లింగ్. ఏమండి మన ప్రవీణ్ ని ఏ కాలేజీలో ఒక్క చేర్పి నిమిషం, ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పండి. మార్కులా ముఖ్యం, పిల్లాడు ఎన్ని పాస్ అయ్యాడు. మార్కులు అది వచ్చాయి? అది వచ్చినవన్నీ కలిపితే కలిపితే? 200 వచ్చి ఉంటాయండి. ఆ? చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పలేదురా. ఈ ఎదవకు ఒక్కొక్క సబ్జెక్ట్ లో 35 మించి రాలేదు, దానికి ఎంత పోజు పడతాడా? దానికి తోడు అభినందనలు అట్టి పూలును. సరు, ఇక వీడు చదివి చించింది చాలు, ఇక మీద వీడు చదవక్కర్లేదు. ఆ దేవుడు నీ బాధపడలేక ఆడికి 35 మార్కులు వేసి పాస్ చేసాడు. రేపటి నుంచి సార్ మన బేకరీలోనే పనిచేస్తాడు. మా అసిస్టెంట్ పిఏ గారు పడి ఉంటాడు. ఏమండి మీకు ఏమైనా చదివించరా? రైట్, చూసుకుందాం పదరా. మీరు మీ కొడుకుని చదివించకపోయినా నా కొడుకుని ఎలా చదివించుకోవాలో నాకు తెలుసు. రైట్, ఆటో రాబ్రా. ఈ బేకరీలో చూస్తే మోషన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఏదో నమ్మేది ఈ తెంగరది ఒకతే. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఈ ఏదో చచ్చినా నమ్మదు. లేదు మేడం, మీ అబ్బాయి లాంటి పోకిరి వెదవకి ఇక్కడ చోట్లేదు మేడం. ఎంత మాట అన్నారు మేడం మీరు? మా వాడిని మొదటిసారి మీ స్కూల్లో చేర్పించినప్పుడు ఏమన్నారు మీకు గుర్తుందా? మీకు పుట్టినవాడు సాధారణమైన బిడ్డ కాదు మేడం, ఆ దేవుడు మీ కడుపులో పుట్టాడు. సచ్ ఏ బ్లెస్సింగ్స్. వాడు మీ ఇంటి దీపం అయితే మా కాలేజ్ కి కార్తీక దీపం అండి. అయ్యో మేడం, ఆ రోజు వాడే మా పాలిటి శాపం అని తెలియక సీట్ ఇచ్చాను, సారీ. కానీ ఇప్పుడు సీట్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఏమయ్యా దేంట చూడయ్యా. మేడం, ఇది చేతికేయాలా మెడకేయాలండి? అయ్యో మేడం, అది పెళ్ళైన చాలా ఏళ్ళ వరకు మాకు పిల్లలు పుట్టలేదు మేడం. గుళ్ళు గోపురాలు తిరిగి వ్రతాలు చేసి 5 సంవత్సరాలు ఇదే డైలాగ్ కొడుతున్నారు మీరు. మేడం, మీరు ఈ రోజు ఎన్ని డ్రామాలు చేసినా మీ అబ్బాయికి సీట్ ఇచ్చేదే లేదు. అమ్మ ఏం చెప్తే సీట్ ఇచ్చారు? పైకి కనిపించవు కానీ నువ్వు పెద్ద కేడివే. రే, ఇక్కడ బతకాలంటే ఇలానే ఉండాలి. నేను మీ నాన్న ఎలా మేనేజ్ చేస్తాను అనుకున్నా? అమ్మ దగ్గర రెడీగా ఎప్పుడు ఒక బాటిల్ ఉంటుంది. రే ప్రవీణ్, నాకు ఒక డౌట్ రా. ఎందుకు నీకు ఎప్పుడు సీట్ ఇవ్వనని గొడవ పెడుతున్నారు? అమ్మ నేను అసలు ఏం చేయలేదు, అందరు కలిసి నన్ను కార్నర్ చేస్తున్నారమ్మా. ఎప్పుడు ఎవరిని ఏమన్నా అబ్బాయిని ఎందుకు కార్నర్ చేస్తారు చెప్పు? అమ్మ కార్నర్ చేశారని చెప్తున్నారు కదా, ఇలాగే మాట్లాడాలంటే ఇల్లు వెళ్ళిపోతా చెప్పు. ఇప్పుడే పోరా, 35 మార్కులకి ఇండియాకి ఇస్తానంటారా నీకు? నాకు అసలు అర్థం కావట్లే. సరు, ఇది తీసుకో. మన పెళ్ళప్పుడు మీ అమ్మ ముష్టి 3 తులాలు పెట్టింది. తమ నాతో గొడవ పడిన ప్రతిసారి పొడుచుకొచ్చి వీటిని తాకట్టు పెడుతున్నాం. మార్వాడి షాపుల చుట్టూ తిరగాల నేను? ఇవి తిరిగి తీసుకురాబోతే మేము సంగీతం మొదలెడుతుంది. అయ్యో నా బంగారు తల్లి జీవితం బొగ్గి పాలు చేస్తున్నాడే. ముందు ముసల్దాన్ని తాకట్టు పెట్ట, దరిద్రం వదిలిపోద్ది. మెక్కరా మీకు? ఏంటి పిల్లడు తింటుంటే దిష్టి పెడతారేంటి మీరు? ఏడు పిల్లడా? రే, సీట్ వచ్చింది కదా అని చిల్లర వేసాలు వేసాలంటే చీరేస్తాను. బుద్ధిగా చదువుకోకుండా పోరం బొగ్గులతో తిరిగేవాడే. ఏ అంకుల్, మీరు బాగున్నారా? నిన్ను కన్నాక మీ బాబు బాగున్నాడరా? ఇట్స్ ఓకే, బాయ్ అంకుల్. ఆడ ఇవ్వనారా? ఈవెన్ ఆడు మాదే. ఏరా ప్రవీణ్, ఎందుకురా నిన్ను అందరూ తిడుతున్నారు? నేను బాగుపడాను మా నాన్న ఫిక్స్ అవడం, బాగుపడతానని మా అమ్మ నమ్మడం, ఎందుకు పనికిరానని మా ప్రిన్సిపల్ చెప్పడం, వీళ్ళందరి మైండ్లో నా గురించి ఇదే ఆలోచిస్తారు. అంతేగా? కానీ నా మైండ్లో ఏముందో తెలుసా? ఒకే ఒక్క ఆలోచన,
లవ్ లవ్ లవ్. నాకు లవ్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నా లవ్ ఆఫ్ మై లైఫ్ ని బతకడంలోనే నా హోల్ జర్నీ ఆధారపడింది. ఏంటి లవ్ ఆఫ్ మై లైఫ్? మీనింగ్ ఏంటి? అదే మావా, ఒక అమ్మాయిని స్కూల్ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా, అదే టైప్ లో నాకు కూడా స్కూల్ టు కాలేజ్, కాలేజ్ టు మ్యారేజ్ వెళ్ళాలనేదే నా ఆసరా. మరి ప్యాకేజ్? దానికి మా బాబు బేకర్ ఉందిగా. సూపర్ అయ్యో. టు బిగిన్ విత్, స్కూల్లో ఒక అమ్మాయి దివ్య. అబ్బాయిలందరూ దివ్య వెనకాల పడతారు, కానీ దివ్య నా వెనకాల పడుతుంది. వెళ్ళిపోతున్నా అన్నట్టు ఒక చూపు చూస్తుంది. నా మనసు ముక్కలైపోతుంది. ఆ ముక్కలైపోయిన మనసుని అంటించడానికే ఒకటి పుట్టింది. పల్లవ శేషాద్రి ప్రియ. తన పక్క సీట్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అది ఇంకెవరి కోసమో కాదు, నా కోసమే. ఎన్జీ రోడ్ లో దిగే వాళ్ళు దిగండి. ఆ సంతోషానికి ఎప్పుడు బ్రేకులు పడుతూనే ఉంటాయి. దీనికి బయలుదేరుతాను. సారీ ప్రియా. ఏంట్రా నా జీవితం పానీలేని పూరిలో సప్పగా ఉంది అనుకుంటున్నప్పుడే మా ఏరియా కిరాణా కొట్టుడు కూతురు కీర్తన పక్కింటి భావన గుడిలో గ్రీష్మ. అప్పుడు ఆ పార్క్ లో ఒక వచ్చినప్పటి నుంచి సొల్లు చెప్తున్నాడండి. అమ్మాయిలు చూస్తున్నారని చెప్తున్నాడే, వాళ్ళు ఎలా చూస్తున్నారో చెప్పాడా? బట్టలే ఆరేస్తున్నారు చూస్తున్నాను, వేరే ఏం లేదు. పొట్టు పిల్లడి సుత్ర పళ్ళ కిరాణా కొట్టు కీర్తన నన్ను చూస్తుంది. ఆ ఒక్క అమ్మాయి నీకు లుక్కులు ఇస్తుంది. నువ్వేదో పెద్ద రెవల్యూషన్ ప్రభాస్ అయినట్టు అందరూ అమ్మాయిలు ఇదే చూస్తున్నాడు, బిల్డప్ ఇస్తావు. చెప్పగలరు మావా. నేను మిర్చి ప్రభాసం స్టైల్ గా ఉన్నావు, అది నాకు తెలుసు. నాలాంటి ఒక అబ్బాయిని అమ్మాయిలు కన్నెత్తి చూడటమే పెద్ద విషయం. వాళ్ళు ఏ టైంలో చూస్తే మనకేంటి, అమ్మాయిలు చూస్తున్నారుగా, అదే కిక్కు మనకి. ఇలాగే వాగామంటే చూసే అమ్మాయిలు కూడా చీయని చెప్పు తీసుకొని కొడతారా? చెత్తదవా. కొన్ని రోజులు ఇంటర్ కాలేజ్ ఓపెన్ చేస్తారు. కొత్త అమ్మాయిలు వస్తారు. సిలబస్ లో ఉండని పేజీ పెట్టేసే స్మైల్ ఎమోజీ ఎగిట్టేసి అమ్మాయి ఎంతో నచ్చి వెనకెళ్తే ఆలోచించి పో అంటూ నిన్నే పిలిచి పోయే చిచ్చి ఫీలింగ్స్ మామా మన నెట్ సెంటర్ కే పోదామా ఫేస్బుక్ లో వెతుకామా నీకు వస్తువులు పెట్టామా ఆసారిలాగేమా అది దేవుడు వదిలేనే మామా మనకెందుకు ఆదామా నీకే వాడిది కమ్మా నీకోసం స్పెషల్ గా నేనే వేసుకుంటాం కదా. రే, పొద్దున గ్రౌండ్ లో ఒక అమ్మాయిని చూసాడు రా, తమ్మన్నా ఉందిరా, కానీ ఏ క్లాస్ తెలియట్లేదురా. రే, మన కాలేజ్ అమ్మాయిలకు అంత సీన్ ఉందా? షూర్ రా, మన కాలేజే. నాకు తెలిసి మన కాలేజ్ చూసాను. Students, today I am going to take a very important topic. Can anyone say what is principle of accounting?
మన ప్రిన్సిపల్ ఆఫీస్ గురించి మనకైనా తెలుస్తుందిరా. మ్యామ్ Yes. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ మ్యామ్. Super, ma. Very good. What is your name? మై సెల్ఫ్ గంగవల్లి మ్యామ్. Very good. Sit down. థ్యాంక్ యూ మ్యామ్. రే నిన్న మన టీచర్ అసైన్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన విషయం మర్చిపోయింది. మ్యామ్ Yes. yesterday you gave us homework. We did it, but you forgot to ask ma'am. Sorry, Ganga. What's this, Ra? మావని చేశా. Students who have completed your assignments, please give it to Ganga. Ray. నించోండ్రా. మ్యామ్ మేమా? మిమ్మల్ని నించోండ్రా. మీరు చేయలేదు కదా? మ్యామ్ మా నాన్న మాలేసుకున్నారు మ్యామ్. యాక్చువల్లీ మాలేసుకుంటే మంచి చేయకూడదు. నాన్న అనుకున్న అది అసైన్మెంట్ ఫినిష్ అయితే చెప్పడు కదా మళ్ళీ కిరికించింది. ఏ మూసుకోరా, దాని మొహం ఇంకో గంట సేపు ఎలా చూడాలరా అనుకుంటుంటే ఇంకా నయ్యం అదే బయటికి పంపించింది. నేను అసైన్మెంట్ చేశాను రా, మీతో పాటు నేను ఎందుకు నిల్చోవాలి? రే బయట నిల్చున్నారా? అసహ్యంగా ఉంది నాకు. ఎప్పుడు మనం బయట నిల్చుంటాం కదరా, ఎప్పుడేంటి కొత్తగా? రే అది పక్క క్లాస్ అమ్మాయి చూసి నవ్వుతున్నారా? పరువు పోతుంది ఇక్కడ. బుద్ధి లేదా? నువ్వు అసలు బాగుపడతావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఇక్కడ బయట క్లాస్ రూమ్ లోకి వచ్చావంటే అంతే. Perfect. think करता. రమయ్య బడ్జెట్ నీకేంటా? Register on YOLO247 and play your favorite games Aviator, Chicken Road, Roulette, and many more. హాయ్. See? ఇంతకు ముందు పరువు పోయిందిగా. పరువు పోయింది కదా ప్రవీణ్. హలో పరువుకి రేపు పోలా, దానికి వినపడలా అంత. పరువు పోయింది. పోలా. ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తాను. హాయ్. సేమ్ పించ్. ఎందుకు బయట పంపించారు నేను? నీ ప్రామిస్ గా ఏం చేయలేదు. ఆ మ్యామే అనవసరంగా తిట్టింది. ఏం చేయకుండానే నిన్ను బయటికి పంపించారా? ఏయ్, మోకాళ్ళ మీద కూర్చోవే. మ్యామ్ Kneel down, I say. మ్యామ్ బాయ్స్ అందరు You చూస్తున్నారు. must kneel down. Kneel down. వేషాలు ఇస్తాను, వేషాలు. కదలకుండా కూర్చో. ఏయ్, ఈ పళ్ళని కూడా మన గ్యాంగ్ చేర్చుకుందామా? నీకు కావాలి? తీసుకో. వర్షం సినిమా చూసి ఫీల్ వస్తుంది కదా. దీని గొంతు వింటూ దీని మొగుడు ఎలా కాపురం చేస్తున్నాడు. ఎందుకు మేడం బయటకు పంపించట్లేదు? ఇవాళ ఒక్కరోజైనా క్లాస్లో ఉందాం. ఉషా. క్యాంటీన్ వెళ్ళాను. క్యాంటీనా? ఎందుకు? లేనప్పుడు క్యాంటీన్కి వెళ్తా. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? సరే ఒకసారి మనం అడుగుదాం. ప్రవీణ్ ఇప్పుడు వెళ్ళొచ్చు. మేము క్యాంటీన్కి వెళ్తున్నాం, నువ్వు వస్తావా? మ్యామ్ చంపే. ఏం తీసుకుందాం? పిస్తా. మీరు నన్ను నా గర్ల్ ఫ్రెండ్ తో అసలు మాట్లాడేవాట్లేదురా. గర్ల్ ఫ్రెండా? మామా తనకు బోర్ కొడుతుందని నీతో బాధ కనిపెడుతుంది, దానికి నువ్వు ఎక్కువ. కాలా? నువ్వు తిను. నీ పేరేంటి? మై సెల్ఫ్ ప్రవీణ్. అవును, నేను ఎప్పుడు బయట ఎందుకు నిలబెడుతున్నారు? ఏం తప్పు చేసావని?
ఏం లేదు ప్రవీణ్, నాకు ఇలాగే ఆకలిస్తే లాస్ట్ టైం నువ్వు స్నాప్ బాక్స్ ఓపెన్ చేస్తా, సరిగ్గా తినే టైం కా టీచర్ నన్ను ఎలా పట్టేసుకుంటున్నట. నవ్వకు ప్రవీణ్. సరే సరే సారీ, నువ్వు తిను. ఏమైంది? నీకు ఇంకో పఫ్ కావాలా? దీనికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? మా నాన్నకి బేకరీగా ఉంది, నేను నీకు రోజు ఒక పఫ్ తీసుకొస్తాను. చిన్న పిల్లవే గుండెల్లోకి ఇవ్వవే, నీ పైన నేను ఆశపడ్డా, నీ వోల్టేజ్ తగిలే కళ్ళల్లో వెలుగే, షేరింగ్ ఇస్ కేరింగ్ అంటూ ఉందే. స్కూల్కెళ్ళే దారిలోనే నన్ను నువ్వు ఒక దేవతలా కలిసే, వానవిల్లే ఆనదులే నువ్వు నైట్ కూడా మెరిసే కలవే. లాంగ్ 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 ఏగో. ఏమండి ఎందుకు అరుస్తారు? కిందింటి పిల్లాడి ఇవేవో రైమ్స్ అనుకుని వాళ్ళ అమ్మకి పాడి వినిపిస్తున్నాడట. ఐ డోంట్ కేర్. నీవు లేక నేను లేను, నేను లేక. వాట్ ఈస్ దిస్? పత్రిక అన్నయ్య వాళ్ళు పంపించారు. ఎవరిచ్చారు? డ్రైవర్ అన్నా. ఎప్పుడంట ఫంక్షన్? రేపేనండి. ఫంక్షన్ రేపైతే ఇవాళ వచ్చి పిలిచారా? అది కూడా వాళ్ళు స్వయంగా వచ్చి పిలవరంట, ఎవరికో ఇచ్చి పంపిస్తారా? అదేగా వాళ్ళు ఇచ్చే మర్యాద. కాదండి, వాళ్ళు హడావుడిగా ఉంటారు కదా ఇంటి పనుల్లో, అందుకే ఇచ్చి పంపించి ఉంటారు. మనం ఎందుకు తప్పుగా అనుకోవాలండి? ఏమండి కొంచెం ఆలోచించండి. నాకు కూడా మా వాళ్ళని చూడాలని ఉంటుంది కదా. జరిగిందంతా మర్చిపోయి వాళ్లే ఓ మెట్టు దిగి మనల్ని ఇన్వైట్ చేశారు. రేపు మన గృహప్రవేశానికి వెళ్ళొద్దామా? కదా దగ్గరుండి చాలా బాగా జరిపించారు. ఏమంటే వదినా 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 బాగున్నారా? మా వారు గుర్తున్నారా? వదినా ఇల్లు బయట నుంచి చూడడానికి సూపర్ గా బ్రహ్మాండంగా. లోపలికి వెళ్ళండి. ఎలా ఉన్నారు? హడావుడిగా ఉన్నారు కదా, పదండి. అరే ఇల్లు చాలా బాగుంది కదా, చక్కగా కట్టారు. ఏండి అన్నయ్య రండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. తప్పకుండా భోంచేసి వెళ్ళాలి. అన్నయ్య అన్నయ్య బాగున్నావా అన్నయ్య? ఏమిటి రండి, ఆయన కూడా వచ్చారు. అన్నయ్య ఇల్లు పెద్దదిగా భలే బాగుంది అన్నయ్య, చాలా సంతోషం. సంతోషం. పిల్లలు ఫోటో తమ్ముడు, ఫోటో తీయమ్మా. సార్ ఎలా ఉన్నారు? తమ్ముడు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కొంచెం జరగండి సార్. మీకు లాస్ట్ వీక్ కూడా కాల్ చేశాను సార్. అవునా, అదే దాని గురించి మాట్లాడండి. చూద్దాం, వెళ్దాం పద. థ్యాంక్ యూ సార్. అది కాదు బిజీగా ఉన్నారు కదా. సరే సార్, మీరు తప్ప
ఫోన్ చేస్తే వెళ్ళాలి షూర్. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు తిన్నావా? రా తిందాం. ఏమైంది ఇప్పుడు ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఎందుకు వాళ్ళు మనకి పత్రిక ఇచ్చి పిలవాలి? ఎందుకు పిలిచి అవమానించాలి? మన మానాన మన పనేదో మనం చూసుకుంటున్నాం కదా, మనం పిలవమని అడిగావా? అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేయాలి? వాళ్ళు మనల్ని పిలిచిందే అందుకు. వాళ్ళ టైం బాగుంది, పిలిచి అవమానించారు. మనకి మన టైం వస్తుంది. ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకో. దా పోచేద్దాం. సరు, నువ్వు సంతోషంగానే ఉన్నావా? ఏమైందండి? నేను నిన్ను బాగానే చూసుకుంటున్నానా అని. ఇలా రండి, వచ్చి కూర్చోండి. ఎందుకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు? కాదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నువ్వు కూడా అలాంటి పెద్ద బంగ్లాలోనే ఉండేదానివి కదా అని. ఇప్పుడు ఇలా కష్టపడే అవసరం ఉండేది కాదు కదా. నాకెందుకో నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయిందేమో అని. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? దాన్ని ఇల్లు అంటారా? పెద్ద సత్రంలా ఉంది. ఇల్లు అంటే ఎలా ఉండాలో చెప్పనా? రే ప్రవీణు, ఏంటమ్మా? ఇల్లు అంటే ఇలా ఉండాలి. పిలిస్తే పలికేంత దూరమే ఉండాలి. వాళ్ళు మనల్ని అవమానించారన్న బాధతో అలా మాట్లాడాను. మీ ఇద్దరితో నేను హ్యాపీగానే ఉన్నాను. మీరు దీని గురించి బాధపడకండి. హా? మనకి మన అబ్బాయి ఉన్నాడండి, బుద్ధిగా చదువుకుని మనల్ని బాగా చూసుకుంటాడు. 4, 5. No enemies. It's marriage confirm. రేపటి నుంచి కమిటెడ్. ఏంటో గోర్లిక్ అవునరా, ఎవరితో? ప్రవీణ్, వచ్చేసిందా? Oh, girls are crazy about me, darling. I just have to go get committed. Bye, guys. Bye. Hey, Mama. 1 minute. Just a piece of advice. మీరు ఇవన్నీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయదు. చివరి వరకు నువ్వు చెప్తావా లేక నేను చెప్పనా? నువ్వే చెప్పు. ప్రవీణ్, ఇక మీద మనం కాలేజ్ లో మాట్లాడుకోకూడదు. మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నామని అందరూ తప్పుగా మాట్లాడుతున్నారా? పైగా మా నాన్న పోలీస్ ప్రవీణ్. ఆయన గన్ను తీసి నన్ను కలిసినా పర్వాలేదు, నిన్ను కలుస్తారా? I never wanted to happen, నీకు చెల్లెలంట. రాగ్గా ఉన్నాను. రక్తాను గర్ల్ ఫ్రెండ్ కి బావంట. అవును మావా, వాడే నీ గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నారా? చాలా రోజులుగా ఫాలో అవుతున్నాను, తనేం రెస్పాండ్ అవ్వట్లేదమ్మా. నువ్వైనా కాస్త తను అడిగి చెప్పవా? సరే అన్న, నేను అడిగి చెప్తాను. అడిగి చెప్తావుగా, మర్చిపోవుగా. ఏంటి అనుకున్నావు? బుస్ బుస్ నిన్నే చూస్తున్నాను రా. నాకు క్రిస్మస్ కళ్ళతోనే కాటేస్తున్నావు. కాక పెంచుతున్నావే. అమ్మా హోల్డ్ ఆన్. వెళ్ళి కొంచెం అడిగి చెప్పవా? ఫేస్బుక్ లో ఒకటే ప్రపోజల్స్, అసలు మెసెంజర్ ఓపెన్ చేయలేకపోతే ఎందుకే దాన్ని పంపంటున్నావు? ఏంటి ప్రశ్న?
ఏంటి ప్రాబ్లం? వాడు ఎన్ని రోజులుగా నీ వెనకే తిరుగుతున్నాడు. వాడికి ఓకే చెప్పొచ్చుగా. నాకు వాడు వద్దే. వద్దంటున్నావా? వద్దన్నానికి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పు చూద్దాం. నాకు వాడు నచ్చలేదే. రేషిక వాడు నచ్చలేదా? అసలు వాడు చూడడానికి అంత స్టైలిష్ గా ఉన్నాడు. అయినా వాడు నచ్చకపోవడం ఏంటే? నీకెవరైనా పిచ్చి పట్టిందా? చూడు రేషిక, సరిగ్గా ఆలోచించుకో. నేను వేరే వాడిని లవ్ చేస్తున్నానే. లవ్ చేస్తున్నావా? ఎవరినే? నా ప్రాణమా నన్ను వీడిపోకుమా ప్రశిక 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 ఓ ప్రశిక నా అందమైన ప్రశిక దయలేదా కాస్తైనా ఈ పేద ప్రేమైనా. ఎవడ్రా ఇక్కడ ప్రవీణ్? ఆడెవడో నాకు తెలియదు. అమ్మ డోంట్ ఫియర్, కూల్, నేను డీల్ చేస్తాను. సో నువ్వే ఆ ప్రవీణ్? యు ఆర్. ఎన్ని రోజులు వెతుకుతున్నా? అది నా డైలాగ్ రా. మామా ఐ విల్ హ్యాండిల్ యు, గో బ్యాక్ రా. గో బ్యాక్. కాలేజ్ పిల్లలు బుద్ధిగా చదువుకోవాలి, క్యూట్. లవ్ చేస్తున్నావు అంటగా? లవ్ లాంటిదే లేదన్నా. ఇప్పుడే మా అందరం కలిసి బ్రేకప్ పాటలు కూడా పాడుకుందా. ఎలాగిచ్చా? సూపర్ రా. ఆ పిల్ల పేరు ఏంటి? పేస్ట్ కానా? ప్రవీణ్. ప్రవీణ్ అక్క. ఇట్స్ కాల్డ్ ప్రేషిక. తన పేరు ఇప్పుడు అంత లేవారా? రే బాబా, ప్రేషికను అడిగితే తను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్తుంది కదా. ప్రేషికను లవ్ చేస్తున్నానని చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావు? రే పో పో పో. రే పర్వీన్, నువ్వు ఇంకొకసారి ప్రవీణ్ కథ తిరగడం చూశాను, నిన్ను ముక్కలుగా నరికి కీమా కీమాగా చేసి మా బావకి స్నాక్స్ గా వేసేస్తా. మనసులాయో? రే హాంకాంగ్ బీజియం వేసుకోరా. చెప్తుందిగా దిగరా. పని చూసుకోరా, బొచ్చు బిగేసిన గజ్జికొక్క. ఏంటి ప్రేషిక దిగమంటావు? ఇప్పుడు మనం లవర్స్ కదా, మరి ఇంకేంటి? లవర్సా అని ఎవరు చెప్పారు? ఆ హాంకాంగ్ బ్యాచే. పొద్దున్నేమో మాట్లాడని బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడేమో లవర్స్ అంటున్నావు. నాకేం అర్థం కావట్లా. నిన్ను కాలేజ్ లో మాట్లాడొద్దని చెప్పాను కానీ నాతో మాట్లాడొద్దని చెప్పలేదు కదా. ఓ స్వీట్. ప్రేషిక ఒకే ఒక్కసారి. లేదు లేదు లేదు, ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా ప్లీజ్. బస్సులో పిల్లలు ఉన్నారు. No, ప్రవీణ్. చూసుకోరా. ఇప్పుడు వినపడదు. నాకు ఇప్పటి వరకు ఎవరు ఐ లవ్ యూ చెప్పలేదు. ప్లీజ్ ప్రేషిక, ఒకే ఒక్కసారి. మన ప్రవీణ్ గారు సడన్ గా కమిట్ అయిపోయారా? పక్క క్లాస్ అంట. అవునా? సూపర్ ఉంటదంట. నిజమా? నిజంగానే బాగుంటుందా? అమ్మో అమ్మాయే, ఏంజల్ అమ్మాయే, కళ్ళే చూసానే ఫ్లట్ అయిపోయానే. క్యూట్గా నవ్విందే, మెంటల్లెక్కి పోయిందే, సోల్లో గుండెల్లో సిగ్గే పుట్టిందే. చెప్పరమ్మా కూడా చేసావురా, ఎడపడే సావురా. నువ్వు సూపర్ 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 మా గ్లోబల్ గ్లామర్, నువ్వు లోకల్ హ్యూమర్, చల్లగా కదిలితే సూపర్. మీ సూపర్ సూపర్ జోడి మావా. సింగిల్ అనోలే సారీ అనేలా స్టోరీ చేంజ్ అయిపోయిందే. I'm not single. Love you, Javesane. Okay, and it's in the office. In the status of mingle.
చిన్నది పక్కన చేరి నంబర్ 1 ప్రేమికుడయ్యా మొదలు పెట్టే నదులు బసైరా ఎక్కడ నువ్వే మచ్చసుకుని పెట్టేసి ఉంటావురా సింగిల్ అనులే సారీ అనేలా స్టోరీ చేంజ్ అయిపోయింది రేమా చెప్పరా రేమా రేష్క నెంబర్ ఇస్తాను నాకు తనకి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతావా ఆల్రెడీ నా గొంతు పోయిందిరా కుదరదు ప్లీజ్ రా కలుపురా ప్లీజ్ రా ఏంట్రా హలో అంకుల్ ఎవరది? అంకుల్ నేను అమ్మాయిని ఎందుకమ్మా నీ వాయిస్ అదోలా ఉంది? గొంతు పోయింది అంకుల్ అంకుల్ దొరికిందా ఉందమ్మా ఇస్తాను. ప్రేషిక ఎవరి ఆడ ఫ్రెండ్ మగ్గ గొంతుతో? ప్రేషిక నేను ప్రవీణ్. చెప్పవే. ఏం చేస్తున్నా? ఊరికే మ్యాథ్స్ చూస్తున్నా. నువ్వు? నేను కూడా చదువుకుంటున్నా. సరే ప్రేషిక నేను నిన్న ఒక విషయం అడగాలి. అడుగు. నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? ముందు నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ నేను అడిగాను కదా ప్రేషిక. ముందు నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తాను. సరే నువ్వు చాలా కేరింగ్, భలే అండర్స్టాండింగ్. అదేం కాదు, నువ్వు చూడడానికి చాలా బాగుంటావు. ఎవరికి నాతో చెప్పు. సరే ఇప్పుడు నువ్వు చెప్పు, నేనంటే నీకు ఎందుకు ఇష్టం? నేను రేపు చెప్తాను. నువ్వు అడగానే నేను చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రవీణ, నేను రేపు చెప్తాను. పక్కన నానున్నారు. ఈయనొకడు కూరలో కరివేపాకులాగా. సరే ఓకే, ఒకటివ్వు. ప్రవీణ, మనం రేపు మాట్లాడదాం. ఇంతకు తింగరది. పోనీ నేనివ్వనా? అయ్యో, నేను కల్లో కట్టుకున్న ప్రేమ కోట్లన్నీ కూలిపోయే. మ్యారేజ్, హనీమూన్, స్విట్జర్లాండ్, మాల్దీవ్స్ అన్ని పోయాయి. అను, ఎందుకే అటు ఇటు తిరుగుతున్నావు? అది కాదే, ప్రవీణ ప్రేషక కలిస్తే నేను ముఖేష్ లైఫ్ లో కలవలేమే. వాళ్ళిద్దరూ కలవడానికి మీ ఇద్దరు కలవడానికి సంబంధం ఏంటి? నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను. నాకు ముఖేష్ అంటే ఇష్టం. ముఖేష్ మనీకి ప్రేషిక అంటే ఇష్టం. మనీ ప్రేషిక ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే మేమిద్దరం కలవగలమని ముఖేష్ చెప్పేశాడే. ఒరే దొంగ వెధవ. కానీ మరి ప్రేషిక ప్రవీణ్ అంటేనే ఇష్టమని చెప్పిందే. ప్రేషిక మని కలవలేదంటే నన్ను నా ముఖేష్ ఖచ్చితంగా వదిలేస్తాడే. ఏమంటున్నావు? నేను మనీ లవ్ చేస్తున్నావా? మనీని కాదే, ముఖేష్ నే. అది కాదే, చాలా లవ్లు ఉన్నాయా? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. సరే అవన్నీ వదిలే. ప్రవీణ్ ని ప్రేషికని విడగొడుతున్నావు. దానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు. నేనెందుకు హెల్ప్ చేయాలి నీకు? నీకు జోష్ అంటే ఇష్టం కదా. నాకు జోషువా ఇష్టమని నీకెలా తెలుసు? నీకు జోష్ పతలో ఓకే అవ్వాలా అవుతా? ఓకే అవ్వాలి. ప్రవీణ్ ని ప్రేషికని విడగొడుతున్నావే. విడకూడదు. రే మామ సారీ రా, నేను ఎవరు కలగంటాను మీ నాన్న ఫోన్ తీసుకుంటాడని. నన్ను పుట్టు కొట్టి మట్టి కూడా రావట్లేదు. సారీ రా బాబు. One, two, three, four. 8 of you. మంచి కనబడుతుంది. ఎవడు
ఎక్కడికి పారిపోతున్నావు? అన్న ఎందుకన్నా పిల్లవాళ్ళు రండ్రా కూర్చోరా ప్లీజ్ ఎక్కడ కొంచెం జరిగినా సరిపోయిందా? రండ్రా వెనక తగ్గుతుంది. సూపర్ ప్లాన్. నేను తోస్తుంటే నీకెందుకు రాసి వస్తుంది? తోస్తూనే ఉన్నాను. నీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయితో భయం లేకుండా మాట్లాడుతున్నావంటే మిస్ అయింది. నీకెంత బలుపు ఉండాలరా? అన్నా తను అడిగినప్పుడు తను నన్ను లవ్ చేస్తున్నాననే కదన్నా చెప్పింది. అప్పుడు మీరు మాట్లాడితేనే కదన్నా తప్పు. తప్పే ఉందో నాకేం అర్థం కావట్లా. రే నాకు అర్థం కావట్లేదు. నువ్వెందుకు మధ్యలో దొరుకుతున్నావు? మచ్చా 2 minutes గివ్ మై టైం. ఓకే తమ్ముడు క్యూట్ గా ఉన్నావు, నైస్ బాయ్. ఎందుకు ఇలాంటి పనులు నీకు? యాక్చువల్లీ నేనే తప్పు చేయలేదన్నా, వాడే టెన్షన్ తీసుకున్నాడు. బచ్చా బుచుక్ బుచుక్ ఏంట్రా చేతి ఖర్చు కడుతున్నావు? కొత్త పాత కొట్టడానికా? కొట్టేసాడ్రా కుంపు పాడారే మనీ మనీ వాయిస్ వస్తే నువ్వు ఒక్కడివే కొట్టేశావా? నలుగురేంటి జూజూబి, నీకోసం 40 మంది వచ్చినా కొడతాను. బాగుందా బాసా? షేక్ హ్యాండ్స్. థ్యాంక్స్. ఎలా ఉండమంటావు? వీడి ఫ్రెండ్ బండిని ముఖేష్ చేతక బాధరని కాలేజ్ వైపు రానని చెప్పాడే. కొట్టేస్తాను. నా లవ్ని ప్రేమని ఖాయం చేశాడే. మనమేం చేయగలమే? మనం ఒకటి ప్లాన్ చేస్తే ఇంకేదో జరుగుతుంది. మన విడగొడతాం, వాళ్ళిద్దరి ప్రేమని విడగొడతాం. తప్పకుండా విడగొడతాం. అంకుల్ ఇంటికి దారేది. రవి, ఐ హావ్ ఎ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంటిది? 1 week నేను ఊరు వెళ్తున్నాను ప్రవీణ్. ఊరుకా? ప్రేషిక మరి యాన్యువల్ డేలో నా డాన్స్. ఊరా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం. నాకు ఫోన్ చేయడం వీలవుతుందో లేదో తెలీదు, కానీ ఫేస్బుక్ లో మెసేజ్ చేస్తాను, ఓకేనా? బట్ ప్రేషిక, ఐ విల్ మిస్ యూ ప్రేషిక. ఐ మిస్ యూ టూ ప్రవీణ్. వీళ్ళకి భోజనం చేయాలి, సరేనా? టైంకి పడుకో, క్లాసులు శ్రద్ధగా విను. ప్రవీణ్ ఇదిగో నా వస్తాను. సరే ప్రవీణ్, ఆగు ప్రేషిక, ఈ డబ్బు షుగర్ బయటికి చెప్పు. ప్రేషిక, నిన్నే చెప్తానన్నావు, చెప్పనే లేదు. రేపు ఊరికి వెళ్ళిపోతున్నావు, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. మరి ఇంతసేపు నువ్వు సాడ్ గా ఉన్న ట్యాగ్ చేసావా? నేను నిజంగానే సాడ్ గా ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే చాలా హ్యాపీగా ఉంటాను. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు ప్రవీణ్. నువ్వు పట్టించుకోనంటే వెక్స్ అయిపోతాం. లవ్ లో నా లైఫ్ చిల్లున్నదంట, నాకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ అవునంట.
తను నాకు మెసేజ్ పెట్టలేదు. అదొకే నువ్వేంట్రా ఇంతమందికి హాయ్ పెట్టావు? అది లవ్ చేయడానికి ముందరా, ఇప్పుడు కాదు. కానీ చూసారా, ఒక్కటి కూడా నాకు రిప్లై ఇవ్వాల. ఎలా రిప్లై ఇస్తారా? ముందు నువ్వు డీపీ మార్చు. నా డీవీకి ఎందుకురా? ఇట్స్ స్టైల్ గా ఉన్నాను. చూసింది చాలు కానీ నేను చూడాలి తప్పుకో. ఏయ్, నా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పంపిస్తుందిరా, కొంచెం వెయిట్ చేయరా. నీ గర్ల్ ఫ్రెండ్ పెద్ద ఇది ఎప్పుడు అయిపోతే అది ఇది అన్నావు అంటే నీ బెదిరి పనిచేస్తుంది. ఈ డైరీకి ఒక అమ్మాయి రిక్వెస్ట్ పంపించిందిరా. అమ్మాయా? యాక్సెప్ట్ చేసి ప్రొఫైల్ ఓపెన్ చేయి. రే ఏంటి మామ, మొత్తం కోడ్సే ఉన్నాయి, ఒక్క ఫోటో కూడా లేదు. రే మెసేజ్ రా. హాయ్ ప్రవీణ్, నా పేరు సోనల్, నేను నీ కాలేజే డైలీ చూస్తుంటా, నిన్ను ఫాలో అవుతున్నానా? ఇది నీకు డైరెక్ట్ గా చెప్పాలంటే భయం. హోప్ టు మీట్ యు సూనా. నన్ను ఫాలో అవుతుందట్రా. ఫాలో అవుతుంది కాదురా, ఫాలోనే అవుతుంది. ఇదేదో ఫేక్ అకౌంట్. నేను మోసం చేయాలని చూస్తున్నారు, దయచేసి నమ్మకు, నేను ముంచేస్తారు మామా. కాదు మామ, తన అమ్మాయి అనుకుంటా. రే నేను అమ్మాయి ఉంటే నీకు మెసేజ్ చేశాను, నీకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. నాకేం తక్కువ, నేను చూడడానికి బాగానే ఉంటాను. ఏంట్రా ఇది? ఏంటిది? సరే ప్రవీణ్, 12:30కి అమ్మాయిని క్యాంటీన్కి రమ్మను. వచ్చిందా అమ్మాయిని మేము ఒప్పుకుంటాం, రాలేదా అబ్బాయిని నువ్వు ఒప్పేసుకో. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నేనేమైనా భూతానా? రేపు 12:30కి క్యాంటీన్ కి వస్తావా? తమ్ముడు ఇంకో 5 నిమిషాలే టైం ఉంది, చూడాల్సింది చూసి బయలుదేరండి. 5 నిమిషాల్లో తను రిప్లై ఇస్తుందంటావా? తన 5 నిమిషాల్లో రిప్లై ఇస్తుందో లేదో తెలీదు కానీ ఏం చూస్తున్నా? మధురా నగర్ ఉమ్మక్క కొడుకు కదా నువ్వు? ఏంటో మీరు చేసే పని. ఆగరా. ఏరా వద్దు పర్లేదు. షాప్ లోపల కూర్చుని ఏంట్రా తెచ్చి ఏం చేస్తున్నారా? చల్లగాలికి వేడిగా లేసిందన్నా. వేడిగా లేసిందట. ఏం కాసేపు ఉంటే ఏం చేసేవాళ్ళో ఏమో. ఏంట్రాడు బాధ? వాళ్ళ అమ్మ పేరు ఉమా అని ఆ అన్నకు తెలిసి ఏడుస్తున్నాడు రా. ఇందుకే రా బేబీ వద్దని చెప్పాను నీకు. ఇప్పుడు నీ వల్ల మేము కూడా అక్కడికి వెళ్ళాం. అమ్మ ఏం మెసేజ్ పెట్టిందో కూడా తెలియడం లేదు. నీకు తెలుసారా? ఇప్పుడు వచ్చి నిల్చుంటే ఏం చేస్తావా? ప్రవీణ్ హాయ్. Do you have anything to say? I think నేను వెళ్ళనా? Bye. ప్రవీణ్, ఫేస్బుక్ టీవీలో కన్నా బయటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా. ఐ లవ్ యూ. అయ్యో సిగ్గేస్తుంది అది చేసుకోరా. 1 2 ఇదిగో పాట. సూపర్ సాగేసారే రాశారు. ఇప్పుడు ఎందుకు మీరందరూ ఈ పాటకు డాన్స్ చేస్తున్నారు?
రే మా ఇది సోనల్ ఫేవరెట్ సాంగ్ రా, అందుకే యాన్యువల్ డేలో ఈ సాంగ్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి సోనలా? మావా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ప్రేషిక, ఊరిలో కానీ పేరు మర్చిపోయావేంటి? రే దానికి దీనికి ఏంట్రా సంబంధం? పిచ్చోళ్ళు మాట్లాడు. రేయ్ నువ్వు చేసే పనులకు స్కూల్లో అందరు నేను ఏమనుకుంటున్నారు తెలుసా? అమ్మాయిలు పిచ్చోడు అంటున్నారు. రే అనవసరంగా వాగుతున్నావు, బాగుండదు. ఏంట్రా అనవసరంగా వాగేది? నువ్వు చేసే పనులకు నాకు కూడా నువ్వు అమ్మాయిలు పిచ్చోడుగా తెలుసా? ఇప్పటి వరకు ఎందుకు నువ్వు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? తెలియట్లేదురా. నువ్వు నీ లైఫ్లో ఎప్పుడైనా నో ఫేస్ చేసావా మామా? నా లైఫ్లో నేను నువ్వు మాత్రమే ఫేస్ చేశాను రా. అమ్మాయిలందరూ నన్ను ఎంత నీచంగా చూస్తారో తెలుసా మామా? కొంచెం కూడా తాకరం. కానీ ఆ అమ్మాయి నేను ఎలా చూస్తుందో తెలుసా? నేను అందంగా ఉంటానని నన్నే నమ్మించిందిరా మామా. నేను ఎంతమంది అమ్మాయిల వెనకాల పడుంటాను మామా, కానీ ఇప్పుడు ఒక అమ్మాయి నా వెనకాల పడుతుందిరా. ఆ పిల్ల చూడ్డానికి పిచ్చ క్యూట్ ఉంది మామా. అలాంటి అమ్మాయికి నువ్వు చెప్పడానికి మనసు రావట్లా. చెప్పడమే కరెక్ట్. నువ్వు అనే చెప్పబోతున్నా, కానీ నాకు కొంచెం టైం కావాలి మావా. అయితే ఏంటి ప్లాన్ ఇప్పుడు? రెస్పాన్స్ అర్థమైంది మావా. థ్యాంక్స్ డార్లింగ్. ప్రవీణ్ ఏ ప్రేష్, హాయ్. ప్రేష్గా ఎప్పుడు వచ్చావు? ఇందాకే నీ డాన్స్ చూద్దామని వచ్చాను. థ్యాంక్ యూ ప్రేషిక. ప్రవీణ్ సూపర్ గా డాన్స్ చేశా ప్రవీణ్. థ్యాంక్ యూ. అదొక్కటేనా? ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే కొంచెం దగ్గర హాయ్. ప్రేషిక తన నా ఫ్రెండ్, ఒకసారి ఏ మాట్లాడు. ప్రవీణ్ ప్లీజ్ నువ్వు ముందెళ్ళి తనతో మాట్లాడు. నీకు ఓకే కదా? డోంట్ బి సిల్లీ. సరే అయితే మాట్లాడొస్తాను. ఓకే. హాయ్. హాయ్. నీకొకటి చెప్పనా? ఏంటిది? నేను ఆర్పి పట్నాయక్ పెద్ద ఫ్యాన్ ని. నువ్వు కూడా ఆర్పి పట్నాయక్ ఫ్యాన్? ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు అసలు నాకు ఎప్పుడు చెప్పలేదు. సూపర్ డాన్స్ ప్రవీణ్, యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ. ఏంటో ప్రేషిక ఏం చేస్తున్నా? ఏం లేదే, ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఫ్రెండా? You're awesome. No, you. ఎవరు? అదేనా? ఏవే సైనవ్యా, నాకు అనిపించేదే నీకు అనిపిస్తుందా లేక నాకు మాత్రమే అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది కానీ కూడా వదిలే. ఏమనిపిస్తుంది? అది ఏం లేదు, వదిలే. చెప్పవే. అది కాదే, వాడి పక్కన నువ్వు నించుంటే వాడికి అక్కలా ఉండవు. వాళ్ళిద్దరు పేరు సూపర్. అందుకే నేను పక్కన పెట్టి దాంతో సెట్ అవుతాడేమో, లేదా నీతో దాంతో 1/2 గేమ్ ఆడతాడేమో, లేదా నీకు టాటా బై బై చెప్పి దాన్ని తగులుకుంటాడేమో, లేదా నీతో దాంతో జాయింట్ గా పులిహోర కలుగుతాడేమో. నేను రాంగ్ ఆలోచించకే. లైట్ గా కింద అనుకుంటా. వెళ్దాం పదవే. రాకీలో జూనియర్ ఎన్టీఆర్ లా చెప్పాలి. ఇది చెప్పినట్టు నన్ను లైట్ తీసుకొని నిజంగానే దాన్ని తగులుకుంటాడా? కొంచెం వీరా కూర్చోదు అయిపోయి. హే ప్రవీణ్, నేను క్యాంటీన్ కి పోతున్నా, వస్తావా?
లేదు సోనల్, క్లాస్ నుండి తింటా. లంచ్ బాగుంది. ఏం తింటున్నావు? టమాటో రైస్. టొమాటో రైసా? నాకు టొమాటో రైస్ అంటే భలే ఇష్టం ప్రవీణ్. చెప్పనే లేదు. రా తిని సోనల్. రెండు చేతులకి పెయింట్ అంటుకుంది. పోనీ నువ్వే ఒక ముద్ద పెడతావా? సోనల్, క్లాస్ లో అందరూ చూస్తున్నారు. పర్వాలేదు ప్రవీణ్. నిజంగానా? ప్రవీణ్, నువ్వు నీ ఫ్రెండ్కి తినిపించావా? ప్రేషిక. నువ్వు నీ ఫ్రెండ్కి తినిపించావా లేదా? తినిపించాను ప్రేషిక. బట్ ప్రేషిక, నువ్వు అనుకున్నట్టేం కాదు. ఏ ప్రేషిక, ఇప్పుడు తిడుతుందా? అయితే ఇప్పుడు నాకు కూడా తినిపించు. నాకు కూడా ఒక ముద్ద పెట్టు ప్రవీణ్. ఎందుకు ప్రవీణ్ ఇలాంటివి చేస్తావు నువ్వు? ఇప్పుడు నేను కూడా ఒక అబ్బాయికి ముద్దలు తినిపిస్తాను, ఓకేనా? ఇక మీద అమ్మాయితో మాట్లాడుకు ప్రవీణ్. నాకు అస్సలు నచ్చట్లేదు. అర్థమైన గాడిదలు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నాకు ఎలా అనిపిస్తుంది? ప్రేషిక, సారీ ప్రేషిక. నేను ఇక మీద ఎప్పుడు ఇలాంటివి చేయను. కోపం తెచ్చుకోవద్దు ప్లీజ్. సరే, ఈవినింగ్ మీట్ అవుదా? ఓకే, బాయ్. బాయ్. మీ వల్ల అనవసరంగా నేను వాడిని అనుమానించాలి. జరగదే. ప్రేషికకి నచ్చట్లో ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇక మీదట నేను సోనల్తో మాట్లాడను రా. అయితే ఇవ్వాలి సోనల్కి నువ్వు చెప్పరా. అదే కరెక్ట్ ప్రవీణ్. ఏమైంది ప్రవీణ్? ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు? మావా, నేను రేపు చెప్తాను రా. ఇప్పుడు చెప్పి చావు. ఇక మీదట మనం మాట్లాడుకోవద్దు సోనల్. ఏం ప్రవీణ్? ప్లీజ్ సోనల్, ఇక మీదట మనం మాట్లాడుకోవద్దు. ఠీకే, ఏమి చెప్పాలనుకున్నా నా కళ్ళు చూసి చెప్పు. కళ్ళు. సోనల్, ప్లీజ్ మనం మాట్లాడుకోవద్దు. ప్రవీణ్, ఏమి చెప్పాలనుకున్నా నా కళ్ళు చూసి చెప్పు. సోనల్, నో సోనల్, ప్లీజ్ బిలీవ్ మీ, వి కాంట్. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. చెప్పరా సోనల్, నో సోనల్. నేను ఎంత ముత్తుకున్నా నా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే ఇంకో అమ్మాయిని వాటేసుకున్నాడు చూడవే నీ ప్రవీణు. కృష్ణ, ప్రామిస్ గా నేనేం చేయను. మాట్లాడుకో ప్రవీణ్. నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ చాలు. నేను నిన్నెంత నమ్మానో తెలుసా ప్రవీణ్? నన్ను మోసం
చేస్తావా నువ్వు? ప్రిష్క, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు ప్రిష్క, కావాలంటే దాన్ని అడుగు. చేయగలరా? నా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే. నీకు అమ్మాయిలంటే పిచ్చి. నువ్వు ప్లే బాయ్ అని నిజమే చెప్పారా? ప్రిష్క, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఓ, తమరి కోపం కూడా వస్తుందా? నా ఫ్రెండ్స్ అంటాం కాదు, నేనే అంటున్నాను. నీకు అమ్మాయిలంటే పిచ్చి. ప్రిష్క, నువ్వు ఒక అమ్మాయిల పిచ్చి. ప్రిష్క, మీ ఫ్రెండ్స్ మాటలు నమ్మి నన్ను అనుమానించావు కదా. తను నాకు ఎన్ని రోజులుగా ప్రపోజ్ చేస్తుందో తెలుసా ప్రిష్క? ఇప్పటి వరకు తనకి రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నాకు నువ్వు ముఖ్యం ప్రిష్క. నన్ను ఇంత మాట అన్నావు కదా, మన మధ్య ఇంకంతా అయిపోయింది. ఎప్పుడైతే నీకు నా మీద డౌట్ వచ్చిందో ఇంకా అది లవ్వే కాదు, ఇట్స్ ఓవర్. కానీ నా నోట్ నుంచి ఓకే అన్న పదం కోసం ఒకరు తంతన వెయిట్ చేస్తుందే, ఆ అమ్మాయికి ఓకే చెప్పబోతున్నా. ఇప్పుడు ఓకే చెప్పబోతున్నా. సోనాల్, ఇట్స్ అ బిగ్ yes డార్లింగ్. సోనాల్, సోను, అక్కడ చూస్తావేంట్రా? అక్కడ కాదు, ఇక్కడ. సోనల్ మా పిల్లరా. ఇప్పుడు ఏం చేస్తాడు పాపం? తన కుమ్మేస్తుంది. తను కుమ్మేస్తుందా? అది కుమ్ము, చూపించు నీ దమ్ము. నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, అది దవడ వదల కొట్టు. కొట్టు, 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 కొట్టు. ಅಯ್ಯೋ ಏನಪ್ಪ ಪರೋರು ನಾವು ವಸ್ತೀವೆಲ್ಲ ಕಾಪಾತನ మా నాన్న కదా మనమే ఉంటారు. ఉతికి పిండారేస్తారు. ప్రవీణు, గుడ్డు దోశ వేయమంటావా ప్లెయిన్ దోశ వేయమంటావా? గుడ్డు దోశ వేయమంటావా ప్లెయిన్ దోశ వేయమంటావా? ఎగ్ దోశ. సార్ టైర్డ్ అయిపోయి ఉంటారు కదా, స్పెషల్ ఎగ్ దోశ. పొంగుతుంది, తాగొచ్చారంటావా? ఏం స్కెచ్ చేస్తున్నట్టు? పడుకున్నాడా? బైక్ నిండా డస్ట్ ఉంది. నానే తుడిచేవరా? ఎందుకు నాన్న? బేకరీలో పని ఉంది. ఇప్పుడు స్పెషల్ క్లాస్ ఉంది నాన్న. బాబు కూర్చో. ఈ రోజు బేకరీ చూసుకునేది వీడే. మీరు రండి, ఓ టీ తాగొద్దాం. సార్ లోడ్ వచ్చే టైం అయింది. కరెక్ట్, లోడ్ వస్తుంది, జాగ్రత్తగా దించి లోపల పెట్టించు. మీరు రండి సేఫ్ గా. ఓకే తమ్ముడు, డ్రింక్ త్వరగా తీసుకురా. చదువుకునే వయసులో సరిగ్గా చదువుకుంటే కష్టం తప్పేవి. బాగానే దింపుతున్నావురా. బ్యాలెన్స్ సామాన్లు కూడా దించేసి. ఇక్కడ టీ చండాలంగా ఉంది, వేరే టీ షాప్ దగ్గర తాగొస్తా సేఫ్ గా. ఓకే భయపడకనా, నేను టచ్ చేయండి. వేడిగా ఉంది చూసుకో. సరు నాకు ఆమ్లెట్. ఒకటే ఉందండి, అది వాడి కోసం. రై
నానా నీకు ఆమ్లెట్ అవసరం ఏంట్రా? మా నాకు ఆమ్లెట్ వద్దు, నాన్నకి వేసేయమ్మా. తేనండి. ఏవా మీ అదృష్టం బాగుంది. మా బాబు నన్ను కొట్టినా పడతాను రా, కానీ కొడతాడేమో అన్న భయం క్రియేట్ చేసి పనులన్నీ నాతో చేయించుకుంటున్నాడు మామ. నా జీవితంలో ఎప్పుడూ ఆయనకి ఇంత మర్యాద ఇవ్వలేదు. పిచ్చి తప్పుతుందిరా. నాన్నలందరూ ఒకే టైప్లో ఉన్నారా? ఒక పని చేద్దాం, ఓ రోజు కాల్ చేతులు ఇటు పడేద్దాం. నేనంతటికీ కారణం ఆ సోనలేరా. నన్ను ప్రేమిస్తున్నానని మోసం చేసి నా సోనల్ని వదిలిపెట్టరా. ఏం చెబుతున్నామా? అందరూ వినండి, ఆలప్పుల టూర్కి డబ్బులు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. ఫీజు కట్టిన వాళ్ళందరూ కట్టేయండి, లేదంటే వదిలేసి వెళ్ళిపోతారు. సరేనా? ఉంటాను సార్. ఆలప్పులో వెళ్తున్నాం, దాని కథక్కడే ముగిస్తున్నాం. ఇదిగో స్టూడెంట్స్, అందరూ సైలెంట్ గా లోపలికి వెళ్ళాలి. గొడవ చేసినట్టే ఏ సోనల్, నీకు విషయం చెప్పాలి. ఐఎమ్ ట్రూలీ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. సోనల్, వాడి మాటలు నమ్మకు. ఐఎమ్ ద ట్రెండీ ఫ్రెండ్. నేను నీకు అల్పే మొత్తం చూపిస్తాను. సోనల్, నువ్వు నేను బస్సులో బంచి బస్సా చీప్ ఫెలో. నువ్వు నేను కేరళ బోట్ ఎక్కి దిగేసరికి నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. సోనన్నా, తను నా జానురా. ఒకసారి చెయ్యవు. స్కిన్ టు స్కిన్ టచ్. ఒక అమ్మాయితో ఇలా నేను బిహేవ్ చేసేది మరి ఒక అబ్బాయి దేని గురించి రా? చెవిలో పూలు పెట్టేసావే, సామిరంగా అందరి ముందు పత్రాకాన్ని చేసేసావే. గమ్మునొచ్చి దొరికిపో, తిక్క నాకు లిగిందంటే తాట తీస్తా చూసుకో. ఏదెలా తొలుసిలక నువ్వులో పంట ఎలక, నన్ను దాటి నువ్వు పోలేట్లే పట్టేసా నీ పిల్లక. నమ్మించావే, చెవులో పూలు పెట్టేసావే, సామిరంగా అందరి ముందు పత్రకాన్ని చేసేసావే. Excuse me, ఇది కొంచెం తీసిస్తావా? Register on YOLO247 and play your favorite games Aviator, Chicken Road, Roulette, and many more. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? చాలా ఏడిపిస్తున్నారు. నా వల్ల కావట్లేదు. I just wanna go home. ఏడిపిస్తున్నారా?
లవ్ చేశాన్రా లఫంగిదాన్ని మందిరా చికెన్ బిర్యానీ కొనిచ్చాక చూసుకో మంది ఫేసు నీ గుండెలో దింపుతాను పిన్నీసు. ఏం గంగా నీకు ఈ పాట నచ్చలేదా? ఏయ్, ఒక అమ్మాయితో ఇలాగే బిహేవ్ చేసేది సెన్స్ లేదా నీకు? ఆగండ్రా ఆగండి. గంగా తను ఏం చేసిందో నీకు తెలీదు, తెలియకుండా మాట్లాడకు. ఏయ్ ఏంటి సపోర్ట్ మనుషులు తీసుకొచ్చావు నువ్వు? తను ఏమైనా చేసి ఉండొచ్చు ప్రవీణ్, అలాగని చీప్ గా బిహేవ్ చేస్తావా? మాట్లాడుతున్నావు గంగా, మొహం పగిలిపోద్ది. ఓ, మొహం పగులుతా? పగలు కొట్రా కొట్రా. ఎక్కువ చేయకు, నిజంగానే కొట్టేస్తానే. ఏంటో సడన్ గా కాకిలా వస్తుంది. ఏయ్ పిలవే పిలువు. ఛీ, మర్యాద లేకుండా మాట్లాడితే మొహం పగిలిపోతుంది. ఏంట్రా అది బెదిరిస్తుంది. ఏయ్, ఈ ఏదో మొహంతో ఇలాగే డీల్ చేయాలి, నువ్వు భయపడకు. వదలరా. అదంత పొగరుగా మాట్లాడుతుంటే మీరంతా చూస్తూ ఉండిపోయారంట. ఆ పీటీ సార్ ఆల్రెడీ మనం ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నాడు రా. ఇప్పుడు దొరికితే చీరేస్తాడు రా. అవునరా సార్ అసలు తెక్కలాడు. నాకు ఇప్పుడు ఆ సోనల్ మీద ఏం గ్రచ్చలేదురా, కానీ గంగవల్లికి చుక్కలు చూపించారా. ఎంత పుక్కర్రా తనకి. రే క్లోజ్ చేద్దాంరా, క్లోజ్ చేద్దాం, కన్ఫర్మ్ గా క్లోజ్ చేద్దాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత దాని చాప్టర్ క్లోజ్ చేద్దాం. అది అవ్వదమ్మా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు సెకండ్ ఇయర్ లో ఉండడానికి కుదరదు. ఇక మీదట మీ ఫోకస్ మొత్తం స్టడీస్ మీదే ఉండాలి. చదువు తప్ప ఇంకో ఆలోచన రావడానికి వీల్లేదు. మాట్లాడుతూనే ఉంటా. ఖచ్చితంగా దీని పని కూడా చెప్తాను, చూస్తుంటాం. Which is very important. జాగ్రత్త, పీటీ సార్ is watching you. Sir, ఈవిడ మా పిన్ని, ఈవిడంటే నాకు చాలా ఇష్టం. అవును, చిన్నప్పటి నుంచి నన్ను ఈవిడ పెంచింది. ఏంట్రా ప్రిన్సిపల్ ప్రాబ్లం? ఊరికే మనకి అన్ని గెలుపుతుందండి. అసలు ఏమనుకుంటుంది మన గురించి? ఇలా చూస్తే సైలెంట్ గా ఉండడం నావల్ కాదు. నేను మా అమ్మని పిలుచుకొస్తా. పిలుచుకురా, టీసీ ఇస్తారు, తీసుకొని ఇంటికి పో. టీసీ ఎందుకు ఇస్తారా? మనం ఏం తప్పు చేస్తామని? మీరు మాత్రమే క్లాస్ లో ఉన్నారా? మేము కూడా ఉన్నాం. షూ. ఈయనే మా నాన్న, మా హీరో. క్యూట్ గా ఉన్నారు కదా? నాన్న రే మామ, గంగా వాళ్ళ నాన్నకు బట్టరా? మా నాన్న ఎంకరేజ్ చేస్తే వాడిని కంప్లీట్ చేస్తాను. పదరా క్రికెట్ ఆడదాం. గ్రౌండ్ మొత్తం తడిసిపోయింది కదరా, ఇప్పుడు ఎక్కడ ఆడదాం? ఆడుకోవడానికి గంగ వల్ల నాన్న గ్రౌండ్ ఉందిగా. రే మామ, వీడు మనం ఏడ్పించడం చూస్తానంటావా? చూస్తే మాత్రం చచ్చేవరా. పుస్తకాలు అందరూ తీసి బయట పెట్టడమ్మా. ఇప్పుడు నేను నేర్పించబోయే పాఠం ఏంటో తెలుసా? ఎందుకమ్మా అమ్మాయి అలా పడుకుంది? ఏంట్రా దీనికి ఆఫ్ అయిపోయింది? నువ్వు కదా వాళ్ళ నాన్న బట్ట మీద క్రికెట్ ఆడతానని చెప్పా. నేను కాదురా, వాడు. వాళ్ళ నాన్న బట్ట మీద పిచ్చి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు. ఇదిగో నిన్నే లేమ్మా. ఏమైందమ్మా? ఏంటి? ఎందుకు ఏడుస్తున్నా? చెప్పు, వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. I have a headache. Can I use the medical room? ఏమ్మా, తలనొప్పికి తేడుస్తారా? వెళ్ళు, వెళ్ళి మాత్రం వేసుకో. థ్యాంక్ యూ సార్. తెలుగు మాస్టర్ దగ్గర ఇంగ్లీష్ లో పర్మిషన్ అడుగుతోంది. సరే, ఈ రోజు మనం చూడబోయేది పద్య భాగం. ఒకవేళ అది మన పేరు చెప్పుంటే ఆ ప్రిన్సిపల్ మనకి కన్ఫర్మ్ గా టీసీ ఇచ్చిండేదిరా. మామ తను ఎందుకు రా
మీద కంప్లైంట్ చేయలేదు? ఎవరు? గంగరా సింపుల్ మ్యాటర్స్ కి కంప్లైంట్ చేస్తుంది. ఇంత పెద్ద విషయం జరిగినా కంప్లైంట్ చేయలేదేంటి? ఒకవేళ నువ్వు చూడ్డానికి వాళ్ళ నాన్నలా ఉన్నావు అనుకుందేమో. ఏయ్, మరేంట్రా నాకెలా తెలుస్తుంది? కావాలంటే దాన్ని ఆడుకోపో. ఏయ్, అరే సుమన్ శెట్టి, వదరా. గంగా సారీ గంగా, నేనేదో ఫ్లోలో మీ నాన్న మాట్లాడు గురించి- ప్రవీణ్, నువ్వు నాతో మాట్లాడుకు. మా నాన్నని ఇంత చేస్తావరా? నీ వల్ల మా నాన్నకి బట్టతలుందని తెలిసిపోయింది అందరికి. నవ్వాకున్నావు కదరా? లేదు గంగా, నేను నిజంగా నవ్వలేదు. నవ్వా కదా ఇప్పుడు? నీ మీద కంప్లైంట్ చేయలేదు చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పోరా. ఏ గంగా, నువ్వు ఎందుకని నా మీద కంప్లైంట్ చేయలేదు? అంటే నువ్వు అనుకున్నట్టే సరికి చెప్పేసి ఉండొచ్చు, కానీ ఎందుకని కంప్లైంట్ చేయలేదు? అదంతా నాకు తెలియదు ప్రవీణ్, ఇక మీద నువ్వు నాతో మాట్లాడకూడదు. ఏ లవ్లీ బలూన్ నా స్వీట్ సైక్లోన్ ఫుల్ సమ్మర్ లో నా వాటర్ మెలన్ నా క్యూట్ ఐఫోన్ నువ్వు యూత్ ఐకాన్ నన్ను హీట్ ఎక్కించే మైక్రోవన్ డార్లింగ్ నా వల్ల మీ నాన్న పట్టుపోయలేదు. దీనికి రీజన్ నేనే. సొల్యూషన్ మా ఏరియాలో కిరాక్ ఫిక్స్ షాప్ ఉంది. మీ నాన్న నాకు తీసుకెళ్దా, అన్ని గిగ్గులు ట్రై చేద్దాం. ఆ బట్టకి ఏది ఫిట్ అవుతుందో చమకి చుబుల్తో ఇచ్చినవులే చమకి నవ్వొద్దే తిరిగి తిరిగి ఆక్సిజన్ వెనాలు తిరిగి వెళ్ళొద్దే గుండె కరిగి. క్రీమ్ ఉన్న తను చేయమని అంటుంటాడు కదా, అది నాకు భలే ఇష్టమే. తనుష మరి ప్రపసన్నా మనసు నిండా నువ్వే కదా, చోటు లేనిది నాకే కదా, తిరుగుతున్నది నేనే కదా, తిరుగుతున్నది నువ్వే కదా, కొత్తగా పుట్టిన ఫీలింగ్ మానవితే హార్ట్ హీలింగ్ మా కనగా లవ్ కాలింగ్ మా నా లెఫ్ట్ సైడ్ డీలింగ్ నీతో నమ్మా. చమకి చుప్పులతో ఇచ్చినవులే చమకి నవ్వొద్దే అటు తిరిగి తిరిగి ఆక్సిజన్ వినాలు తిరిగి వెళ్ళొద్దే గుండె కలిపి. చమకి చమకి తిరిగి తిరిగి వెళ్ళొద్దే గుండె కలిపి. నువ్వెందుకు నీళ్ళు నింపుతున్నావు? నేను ఉన్నాను కదా, నేను నింపుతాను. నాకు నాకు వాటర్ నింపుకోవడం వచ్చు ప్రవీణ్. సారీ, ఐ షౌటింగ్. ప్రవీణ్ ఇదిగో గంగా, ఇది బాగుంటుంది. మరి నీకు? నేను తర్వాత తింటాను, ముందు నువ్వు తిను. లేదు ప్రవీణ్, ఇంత నా వల్ల కొంత ఎక్కువైపోతుంది. మనం షేర్ చేసుకుందాం. ఓకే, మన లైఫ్ని కూడా షేర్ చేసుకుందాం. ఏ గంగా, ఇది నాన్ వెజ్ బిర్యానీ. నువ్వు వెజిటేరియన్ కదా, నేను వెళ్ళి కుష్కా తీసుకురానా? ఏ పిచ్చి ప్రవీణ్, యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ బిర్యానీ తినాలని ఎప్పటి నుంచో ఆశ. కానీ ఏం చేయను, మా ఇంట్లో అలా చేయరు. నేను రోజు ఈ దారిలోనే ఇంటికి వెళ్తాను. అప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ బిర్యానీ తినడం చూశాను. అప్పటి నుంచి తినాలని ఆశ. ఓకే ఓకే, ఇది తిను. ఇదిగో లెగ్ పీస్, మొమ్మట లేకుండా తిను. ఈ ఈ బిర్యానీ ఎలా తినాలి ప్రవీణ్? ఏంటి గంగా నువ్వు
ముందు చికెన్ పీస్ తీసుకోవాలి ఓకేనా. తర్వాత కొంచెం గుడ్డు కలుపుకోవాలి, కొద్దిగా రైతా యాడ్ చేసుకొని మిర్చికా సాలన్ యాడ్ చేసుకొని ఇదిగో ఈ చికెన్ 65 తో కలిపి కొడితే స్వర్గమే. బిర్యానీ ఎలా తినాలో చూపిద్దు. ఎలా ఉంది? సూపర్ కదా, సూపర్, థ్యాంక్స్. ప్రవీణ్, ఇక మీదట నువ్వు నేను వీడు మన ముగ్గురం ఒక గ్యాంగ్. ఎలా ఉంది ప్లాన్? సూపర్. మరి వీడికి ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెడదాం? ఉనికృష్ణన్ పెడదాం. చీ, అస్సలు నచ్చలా. హలో, అది మా నాన్న పేరు. రేయ్, డాడీ పేరు డాక్టర్ పెడతానంటే వెంట్రా. చూడడానికి ఈజీగా ఉంటుందని. స్టూడెంట్స్, యూ హ్యావ్ ఓన్లీ 2 months ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కాన్సంట్రేషన్ మొత్తం స్టడీస్ మీదే ఉండాలి, ఓకేనా? సెటిల్ మేడం. ఓ మై గాడ్ స్టూడెంట్స్, ఐ హ్యావ్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ ఆల్. బ్యాడ్ న్యూస్ అంటే అవర్ కరెస్పాండెంట్ హ్యాస్ డిమైజ్డ్. సో ఈ రోజు మీ అందరికీ హాఫ్ డే, టుమారో హాలిడే. కరెస్పాండెంట్ చనిపోయారని చెప్తుంటే అరుస్తూ చప్పట్లు కొడతారా? ఎలా బయటికి కొట్టారు? మీరు అస్సలు బాగుపడరు. ఈరోజు 12:30 వరకే కాలేజ్ అని మన ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు కదా. అవును, అప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. రే 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 రే, నాకు వేరే ప్లాన్ ఉంది. ఇంటికా? ఎందుకు ప్రవీణ్? ఇవాళ మా అమ్మ హ్యాపీ బర్త్డే. నాన్న బేకరీలో ఉంటారు, నేనేమో కాలేజ్కి వచ్చేస్తాను. అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా గంగా. ఇప్పుడు నువ్వు నేను ఇంటికి సర్ప్రైజ్ గా కేక్ తీసుకెళ్ళామనుకో, అమ్మ భలే హ్యాపీగా ఉంటుంది కదా. అవును ప్రవీణ్, పద వెళ్దాం. మన ఆంటీని సర్ప్రైజ్ చేద్దాం. సూపర్ ఐడియా. గంగా, మేము బయలుదేరుతాము. బాయ్. ఓకే బాయ్. ఒక్క నిమిషం ప్రవీణ్, ఓన్లీ మనం ఇద్దరమే వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చే బదులు మన ఫ్రెండ్స్ అందరం కలిసి మీ ఇంటికి వెళ్తే ఆంటీ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏమంటాం? సూపర్, మంచి ప్లాన్ కదా. పద పద. కచ్చేమ్మా, కచ్చేమ్మా. అందరూ తీసుకోండి. తీసుకొని తినడా. పద. ఏంటమ్మా? ఇవాళ నా బర్త్డేనే కాదు కదరా, ఎందుకు కేక్ కట్ చేపించావు? అమ్మా, ఇవాళ నీ బర్త్డే, ఎందుకో ఏంటి అని అడగకూడదు, ఓకేనా? గంగా, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే మామా, ఇస్తానండి. చిరుపు కుల్లూరు కలిపి పడేస్తాడా? బాబు జారిపోతున్నాయి చూసుకో. ముందు నీ చూస్తా తాత. ఈ జ్యూస్, ఈ స్నాక్స్ అందరికి ఇచ్చేసే. ఆయాసం వస్తుంది కదరా, కూర్చో కాసేపు. అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి మాత్రం అన్ని జ్యూసులు ఒక్కొక్కటి ఇచ్చేసే. ఎందుకురా? ఏంటమ్మా ఎందుకని అడుగుతున్నావు? ఇది పట్టుకో. చెప్పింది చేయకుండా ఎందుకేంటి అడ్డమైన క్వశ్చన్లు అడుగుతున్నావు? అడుగుతాను చెప్పాను కదా. సరే సరే. ఇదిగోమ్మా జ్యూస్ తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. ఇది కూడా తీసుకోమ్మా. లేదంటే ఇదొకటి. లేదమ్మా తీసుకోలేకపోతే. అన్ని నీకే, సిగ్గుపడకుండా తాగు. తీసుకో తీసుకో గంగా, లేకపోతే వాడు చంద్రముఖి అయిపోతాడు. ఏంటండి ఈ ఆఫర్ ఓన్లీ గంగకేనా? మా అందరికి ఇవ్వాలనిపించట్లేదా? లేదు బాబు, నీకు కూడా ఇస్తాను. They called for a party, not giving juice and అమర్యాద ఫైన్ గా. ఏం చేస్తున్నావమ్మా? తాగరా. వద్దండి పర్లేదు. పర్వాలేదు, తీసుకుని తాగరా. ఇంకో గ్లాస్ అమ్మాయికి ఇస్తాను. అడిగే తీసుకోవాలరా, అప్పుడే జ్యూస్ వస్తుంది. సూపర్ రా మామ, నేను కూడా నేర్చుకుంటారా. ఏంట్రా అక్కడ దాంతో ఫింగర్ కలుపుకుంటాడు. వీళ్ళెవ్వరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ముఖ్యంగా ఈ అదవా. అంతేగా మ్యాటరు, కూల్ గా ఉండు, నేను చూసుకుంటా. ఇంకో జ్యూస్.
రే బయలుదేరు బాయ్. రే బయలుదేరా మామ చూసరా. అయిపోయింది ఓ ఏంట్రా అందరూ బ్యాగ్లు వేసుకున్నారు? వేడే తన్ని తప్ప ట్యూషన్ టైం ఏంటంటే వెళ్ళాలి. అయితే వీడిని తీసుకెళ్ళండి ట్యూషన్ కి. మా నీకు సీనియర్ డైలాగ్ లేవు. రేయ్, బయలుదేరండ్రా, బయలుదేరండి. ఇంట్లో ట్యూషన్ అంటే నన్ను పంపించేద్దాం అనుకుంటున్నావా? నూరు వేసుకుంటున్నామా? మరి నేను వెళ్తాను బాయ్. హే ఉండకుండా వెళ్ళిపోతానంటావేంటి? అందరూ వెళ్ళిపోతున్నారు కదా. గంగా నువ్వు వెళ్ళిపోతానంటే అమ్మ లోన్లీగా ఫీల్ అవుతుంది. See her face. ఇంకా సేపు ఉండొచ్చు కదా ప్లీజ్. ఉంటాను. ఓకే ఓకే. నా రూమ్ చూస్తావా? యాక్చువల్ గా గోడ మీద అన్ని నాకు ఇష్టమైన పోస్టర్లు అంటించుకున్నాను. కొంచెం పోస్టర్స్ బాగున్నాయా? నేను పెద్ద కరాటే కిడ్. బాగుంది కదా? చాలా ప్రవీణ్. మా దాన్ని తినమని చెప్పు. వాడు చెప్తున్నాడు కదమ్మా, సిగ్గుపడకుండా తిను. సరే అంటే అంటే టీ పెడుతున్నారా? అవునమ్మా. హే గంగా ఇట్లా నేనే టీ పెడతానంటే. ఓ, నీకు టీ పెట్టడం కూడా వచ్చా? అంటే అని అనిపించట్లేదా? తమడ పేలిపోద్ది ఎదవా. ఏ లేని టైం చూసి బ్యాగ్ నుంచి చిప్స్ డ్రింక్స్ కేక్ తీసుకొస్తావా? బ్యాగ్ ఎవరు తినా? అది అమ్మ. అది ఏమండి, ఇవాళ నా బర్త్డే కదా, అందుకే కేక్ కట్ చేయించాడు. వీడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఇదిగో ఈ అమ్మాయి కూడా వీడి ఫ్రెండే. అలాగా? నీతో నేనేం చెప్పానురా? అమ్మ చేత నైట్ కదా కేక్ కట్ చేద్దామన్నా నేను రాకముందే కేక్ కట్ చేయమని ఎవరు చెప్పారా నీకు? ఆ సర్ప్రైజ్ స్పాయిల్ చేశాడు సార్. పోలే, నేనే స్వయంగా చేశాను సార్. అంకుల్ టీ తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుందమ్మా, బాగా పెట్టావే. వెరీ గుడ్. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ నేను వెళ్తాను. ఇంటికే వెళ్తావు, మీకు కాసేపు ఉండొచ్చు కదా. లేదు అంకుల్, లేట్ అయింది, ఇంకెప్పుడైనా వస్తాను. ఆంటీ బర్త్డే కదమ్మా, చక్కగా భోజనం చేసి వెళ్ళొచ్చుగా. లేదు పర్వాలేదు అంకుల్, నేను వెళ్తాను. గంగా అమ్మా నాన్న ఆశపడుతున్నారు కదా, కాసేపు ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా. థ్యాంక్ యూ ప్రవీణ్, కానీ టైం అయింది, నేను ఇంకో రోజు తప్పకుండా వస్తాను. అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారని అడిగా అంతే. రవీణ్, నాన్నగారు తోడుగా వెళ్ళి ఆటో ఎక్కించినారా? సరే నాన్నగారు. గంగా ప్లీజ్ వెళ్దామా? బాయ్ అమ్మా, వెళ్ళొస్తాను నాన్నగారు. తిట్టురా వాళ్ళిద్దరు. బాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. బాయ్ అంకుల్, సీ యూ. బర్త్డే బేబీ. టోపీ బాగా పెట్టాడు, రోజు పెట్టుకో. ప్రవీణ్, ఇవాళ నేను మీ ఇంట్లో ఉన్నాను కదా, నాకెందుకో మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది. అయ్యో గంగా, ఇది మీ ఇల్లే. అంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మన ఇద్దరు ఇల్లు మన ఇల్లే అంటున్నా అంతే. సరే ప్రవీణ్, మరి నేను వెళ్తాను. ఒక్క నిమిషం. అన్నా ఆటోనా ఇక్కడ వచ్చేస్తారు. ప్రవీణ్, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నీకు నాతో ఏదైనా చెప్పాలనుందా? సరే ఓకే, మరైతే నేను వెళ్తాను. బాయ్. ఏ గంగా, అన్న సారీ, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదే. లేదా?
వెతికే మాయవి నీవేలే. ఒక్క మాటే మాట్లాడమంటే మదినాటి రానిలో ఉంది. విన్నావా అంటూనే పిలిచాయేలా మౌనాలే. కలవా కదవా నన్ను తాకే అలవా. మనసే సంద్రంలా మారిందా సఖియే సఖియే కదిలే ప్రవీణం, ఇవాళ మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కదా, అవునమ్మా గంగ. ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా ప్రవీణ్? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? చెప్పరా. అవునమ్మా, గంగ చాలా మంచి పిల్లమ్మా. తను చాలా విషయాల్లో నీలానే ఉంటుందమ్మా. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ గంగ అంటే చాలా ఇష్టం అమ్మా. అంటే ఎంత ఇష్టం? అమ్మా ఎంత ఇష్టం అంటే ఎవరైనా చెప్పగలరా? అది కాదురా, ఆ అమ్మాయి అమ్మ కంటే తక్కువ ఇష్టమా లేక ఎక్కువ ఇష్టమా అని తెలుసుకుందాం. పిచ్చా అమ్మా నీకు? నీకంటే నాకు ఎవరైనా ఎక్కువ చెప్పు. నువ్వు తను ఈక్వలే అమ్మా. మనం వాడిని చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచినా రేపో మాపో ఒక అమ్మాయి వస్తే మనల్ని మర్చిపోతాడంటారా? నేను మా అమ్మని వదిలేసి వచ్చినప్పుడు నీకు ఇవేం తెలియలేదా? మీ అమ్మని మీరు వదిలేసి వచ్చినప్పుడు నాకేం అనిపించలా, కానీ నా కొడుకు నన్ను వదిలేసి వెళ్తాడేమోనని ఆలోచిస్తేనే భయంగా ఉంది. ముందు వాడి కాలేజీ వెలగబెట్టినవే, నువ్వు బాధపడడానికి చాలా టైం ఉంది. ప్రవీణ్, నువ్వెందుకు యాన్యువల్ డేలో డాన్స్ చేస్తున్నట్టు నాకు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, బట్ కనిపెట్టేశావు. సర్ప్రైజ్లే వద్దు. నీ లైఫ్ లో జరిగే ప్రతిదీ మూసుకుని నాతో చెప్పు, అర్థమైందా? ఆల్ ది బెస్ట్, బాయ్. బాయ్. ఇంకా ఏదో ఇంకా ఇష్టం వచ్చినట్టు ప్రామిస్లు చేస్తున్నావేంటి? కల్చరల్ హెడ్ ఎవరో గుర్తుందా నీకు? రే అయితే ఏంట్రా, నా కోసం వాడు ఒప్పుకుంటాడు మావా? కుదరదు. ఈ జుమాంజీ గారి పేరు సిద్ధార్థ్, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే జీబలపు రిచ్ బాయ్. అమ్మాయిలో వీడికి మంచి ఫాలోయింగ్ ఉంది, అందుకే ఈడికి పెద్ద తురుమని ఫీల్ అవుతూ ఉంటాడు. మా బ్యాచ్కి వాళ్ళ బ్యాచ్కి అస్సలు పడదు. కుదరదు. రే మొన్నే కదరా యాన్యువల్ డే అని చెప్పారు, అప్పుడే అలా స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. కుదరదని చెప్తున్నాడు కదరా, మూసుకొని బయలుదేరా. లాస్ట్ టైం నేను చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ పెద్ద ఇట్రా, ఒకసారి చూడండి రా. రే చెప్తుంటే చూద్దాం, ఎంతసేపు ఇక్కడే ఉంటారో వెళ్ళి పని చూసుకోండి. రే మాకు కూడా ఇదే లాస్ట్ ఇయర్ కదరా, ఒప్పుకోరా. రే నాకు ఇలాంటి చిల్లర గల స్టేజ్ ఎక్కడం ఇష్టం లేదురా, వెళ్ళిపోండి. ఏంటి దుబాయ్? That was an excellent performance by first year students. రే నెక్స్ట్ మనమే ప్రాపర్ గా ఉండాలి, ఓకేనా? రెడీ 3, 2, 1 గో. 1 2 3 4 5 6 7. రే ఏంటో చూడరా, రే మీరు చేయండి రా, ఆపొద్దు. రెడీ 1 2 3 4. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. రే ఓపెన్ అవ్వట్లేదురా. ఓపెన్ అవ్వట్లేదా? జరుగు. జరగరా. రే ఆటలుగా ఉందా? రే తీయండిరా. డాన్స్ చేయకూడదు అంటావా? బిట్టిగా. Next we have more contestants. Second years Prabhas song dance. రే సెకండ్ ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడే రా, మనం ఇక్కడ ఉంటే డాన్స్ ఎవరు చేస్తున్నారా?
నువ్వే తప్పేసావు కదరా. చేసిందేనే ఏం బిగుతావు? ఆ రోజు ఏం ఆగారా? మాలాంటి చిల్లర గాళ్ళు స్టేజ్ ఎక్కకూడదా? నీకు ఆ రోజే కోటింగ్ ఇచ్చి ఉండాల్సిందిరా. కానీ మీ అమ్మ నాన్నే నేను కొట్టుండ్రు. నేను కొడితే ఏం బాగుంటుంది? అమ్మాయిల వెనుక కుక్కలే తిరిగి నువ్వు మాట్లాడుతున్నావా నా గురించి? నేనేం చేయలేక వాడు రెచ్చగొడుతున్నాడు. అమ్మాయి ముందు మంత్రుల్లో బిల్డప్ ఇస్తావు. ఈ ప్లే బాయ్ వాడికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఈ అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తాడు తెలుసా? సిద్ధార్థ్, ప్రవీణ్ గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. అసలు ఏమనుకుంటున్నారా నీ గురించి? నేను ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతూ నువ్వు చెప్పక్కర్లేదు. ఇప్పుడు మర్యాదగా వాడి షర్ట్ వదులుతావా లేదా పీటీ సార్కి చెప్పనా? నువ్వు రా ప్రవీణ్, మనం వెళ్దాం. తెలుసా ఏమని చెప్తున్నారా? నువ్వేంట్రా మధ్యలో అడ్డంగా? ఇది ఆలోచిస్తున్నా కదా, క్లియర్ గా ఉంది. చెప్పరా చెప్పరా చెప్పరా. సరే చెప్తాది. మా నాన్నకి మా అమ్మలాగో నాకు గంగాలానే. నిన్ను నమ్మడం కష్టం రా. నేను నిన్ను నమ్ముతున్నాను మావా. యాక్చువల్గా నువ్వు చాలా మారిపోయావు మావా. ముందర నువ్వు అస్సలు లేవు. ఇంతకు ముందు నువ్వు చేసింది అసలు లవ్వే కాదు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా, ఇదేరా నిజమైన లవ్ అంటే. మావా నీకు చెప్తాను, రేపు మన ఫేర్వెల్ డే. నువ్వు ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏం జరిగినా చూసుకుందాం మనం. రే డేవిడ్, ఏంటి లవ్ గురించి లెక్చర్లు ఇస్తున్నావు? ఇది నీకు అవుట్ ఆఫ్ సిలబస్ కదరా. సినిమా చూడట్లేదంటే ఎందుకురా ఎక్కడికి రమ్మన్నావు? గంగా నీకొకటి చెప్పాలి. చెప్పు. ముందు నీకు థ్యాంక్స్ గంగా. నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నేను చాలా మారిపోయాను. నేను ముందులాగా అస్సలు లేను. ఇంతకు ముందు ఒక అమ్మాయిని చూసి వెంటపడ్డం అదే లవ్ అనుకుని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయితో మాట్లాడటానికి భయం వేస్తుంది. ఇది కూడా లవ్ కాదో నాకు తెలీదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. నువ్వు నాతో ఉంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేస్తా గంగా. ఐ లవ్ యూ గంగా. ఇప్పుడే చెప్పాలని ఏం లేదు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. కానీ నేను నిజంగా నిన్ను హే గంగా మాట్లాడుతుంటే వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు అలా చూడలేదు ప్రవీణ్. ఎలా అనుకున్నారా? నేను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? గంగా యాన్యువల్ డేలో నా కోసం సిద్ధార్థ్తో గొడవ పట్టు. ప్రవీణ్, అది జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటే అది నా తప్పు అయిపోదు. నీకు నాకు అసలు సెట్ అవ్వదు ప్రవీణ్. నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.
అస్సలు సెట్ అవ్వనని చెప్పేసిందిరా. నేను తప్పు చేశాను, నిజంగానే మారిపోయాను రా మామ. నాకు లవ్వే సెట్ అవ్వదురా. ఫీల్ అవ్వకరా మామ, పోనీ నెయ్యి తనతో మాట్లాడినా. నువ్వు కూడా ఏమైంది నీకు? ఏం లేదా వదిలే, ఏమైందిరా వీడికి? ఏం లేదు, వదిలే. చెప్తున్నా వదిలేరా. చెప్పరా. సారీ సార్, నిజంగా మాకు తెలియదు సార్. ఈ పిల్లలు ఇలా చేస్తారని మేము అసలు అనుకోలేదు సార్. ఇలా జరగడం వస్తుంది ఇదే ఫస్ట్ టైం సార్. నిజం సార్. సారీ సార్. రండి మేడం, రండి. ఆ రోజే చెప్పాను మీ అబ్బాయికి మా కాలేజ్ లో సీట్ ఇవ్వమని. మాకెందుకు మేడం వీడి వల్ల చెడ్డ పేరు, వీడి వల్ల పేరెంట్స్ దగ్గర మాట పడాల్సి వస్తుంది. చూడటం కాదు, ముందు మా అబ్బాయిని చూడండి. చూడండి ఎలా కొట్టాడు, రౌడీజం చేస్తున్నాడు. ఇందుకే నాకు వాడి ముందు ఒక్క నిమిషం మేడం, మీరు యాక్షన్ తీసుకుంటారా? మమ్మల్ని పోలీస్ స్టేషన్ వెళ్ళమంటారా? పోలీస్ స్టేషన్ మేడం, ఒక పిల్లలు చేసిన తప్పుకి ఒక కాలేజ్ పరువు తీద్దాం అనుకుంటున్నారా? ఏంటి ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాలి అంతే కదా? శివ, ఆ రామలింగాన్ని పిలిచి వీళ్ళందరికీ ముందు కేసు ఇచ్చి పంపించేయండి. నేనే చేయలేదు మేడం, వాడు ముందు స్టార్ట్ చేశాడు. చెప్పేది మీకు ముందు లేవండమ్మా. తప్పకి నన్ను కాదు అడగాల్సింది, వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. సార్ 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 మీకు పుణ్యం ఉంటుంది సార్. మా వదిలిపెట్టి చెప్పండి సార్. బాబు బాబు